హియర్ కమ్స్ ద నెక్స్ట్ వన్. సో ఇది ఇంకొక ఐటమ్. ఇవి 4 పీసెస్ ఉన్నాయి. సో ఇవి డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ కూడా డైనింగ్ టేబుల్ మీదకి అలాంటివి. సో డెకరేటివ్గా పెట్టుకోవడానికి, లైక్ హీట్వి ఉంటాయి కదా, మనము హీట్ ఐటమ్స్ ఏమన్నా పెట్టుకున్నప్పుడు అలా పెట్టుకోవడానికి కింద. సో ఇక్కడ దీని మీద పెట్టుకోవచ్చు. ఇదంతా కూడా వుడ్ వచ్చిందండి. సో ఇఫ్ యూ సీ, మీకు కనిపిస్తూ ఉన్నాను ఇక్కడ. యా, సో డిజైన్ కూడా నాకు నచ్చింది. యాక్చువల్గా డిజైన్ నచ్చి నేను తీసుకున్నాను. ఇట్లా ఇటు సైడ్ నాకేమో కొంచెం ఇవన్నీ కూడా కొంచెం థిక్ బ్రౌన్ అనిపించింది. ఇటు సైడ్ ఏమో లైట్ బ్రౌన్, లైట్ క్రీమ్ కలర్ లాగా వచ్చినట్టు అనిపించిందండి. అన్నిటికీ కూడా నాకు అలానే అనిపించింది. చూసారు కదా, లైక్ ఇప్పుడు మనకు ఆప్షన్ ఏంటంటే 2 కలర్స్ ఉన్నట్టు ఆప్షన్ అనుకోవచ్చు. ఇది కొంచెం థిక్ కలర్ అండ్ ఇవి వచ్చేసి కొంచెం లైట్ కలర్ ఆప్షన్స్ లాగా. ఇవి కూడా క్విక్గా 3-4 ఉన్నాయి కదా, ఆ 4 కూడా నేను ఇలా చూపిస్తున్నాను. సో చూస్తే నేను యా, సో ఇవి 4 వచ్చినాయి గైస్. సో ఇప్పుడు నేను చూడండి, మీరు మీకు తెలుస్తుంది కదా డిఫరెన్స్ అనేది ఎలా ఉన్నాయి అనేది. యా, ఇవి చెక్ వుడ్డే కాబట్టి మీరు హీట్వి పెట్టుకోవచ్చు గైస్. సో డైనింగ్ టేబుల్ మీదకి ఆర్ఎల్స్ టీపాయ్ ఉంటుంది కదా హాల్లో, ఆర్ సమ్ డెకరేటివ్గా ఏదన్నా పైన ఇట్లా చిన్న టేబుల్స్ ఉంటాయి కదా, అలాంటప్పుడు ఆర్ఎల్ బెడ్రూమ్ కార్నర్లో ఉండే టేబుల్స్కి మనము కింద డెకరేటివ్ ఐటమ్లో పెట్టుకోవాలనుకుంటే కూడా మీరు పెట్టుకోవచ్చు. యా, సో ఇది 4 వచ్చినాయి గైస్. నేను కాస్ట్ కూడా లింక్ పెడతాను, నేను మీకు లింక్ పెడతాను డిస్క్రిప్షన్లో. 259 ఆర్ 260 అలా పడింది గైస్ ఇది. ఎస్ గైస్, సో ద నెక్స్ట్ ప్రోడక్ట్, ఈ ప్రోడక్ట్ మీకు ఐరన్ బాక్స్ హోల్డర్. ఐరన్ బాక్స్కి మనము కవర్ యూస్ చేసుకుంటారు కదా, సో అలా అన్నమాట. ఇది మీకు ఎలా చూడండి, మీకు ఒక బిగ్ సైజ్ ఐరన్ బాక్స్కి ఫిట్ అయ్యేలాగా ఉంది. అండ్ ఇలా హోల్డ్ చేసుకోవడానికి ఇలా వచ్చింది మీకు. ఐ హోప్ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. అండ్ అది జస్ట్ దిస్ అవుట్. చూసారు మీరు ఎలా ఉందో. సో నేను మీకు ఐరన్ బాక్స్ కూడా పెట్టి చూపిస్తాను, ఒక అది ఫిట్ అవుతుందా లేదా. సో ఇలా నా దగ్గర ఉన్న ఐరన్ బాక్స్ ఇది అనమాట. సో నేను ఇది ప్లష్ బ్రాండ్ నుంచిది. సో అది స్టీమ్ టైప్ది. సో మీరు మినిమల్ కాదు, ఇది బిగ్గర్ వన్ అని చెప్తాను నేను. సో అది ఫిట్ అవుతుందో లేదో చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది కాబట్టి నేను చూపించడానికి ట్రై చేస్తున్నాను. సో ఆ సైజ్ అయితే ఫిట్ అయింది. అండ్ ఈ వైర్ కూడా మనం అట్లా ఫిట్ చేసుకోవచ్చు మధ్యలో. సో నాకు అంటే ఇక్కడ ఎక్స్టెన్షన్ వీల్ ఉంది కాబట్టి ఇలా పెట్టున్నాను. బట్ ఇన్ జనరల్ ఇలా ఫిట్ చేసుకోవచ్చు. అండ్ ఇఫ్ యూ సీ, నేను అది పెద్ద దూర్చని కూడా ఇక్కడ లోపలికి దూర్చేయాల్సిన అవసరం కూడా లేదండి, బికాస్ మీకు ఇక్కడ చాలా గ్యాప్ వచ్చింది. అండ్ ఇఫ్ యూ క్లోజ్ దిస్ జిప్ కూడా ఒక జిప్ 2 జిప్స్ ఇచ్చారు. ఇట్ సైడ్ కూడా ఉంది జిప్. అండ్ షో యూ దట్ ఆల్సో. నేను వచ్చే ఫ్రీగానే ఉందండి. ఇఫ్ యూ సీ, ఇలా హోల్డ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఐరన్ బాక్స్ వచ్చినప్పుడు మనకి కార్డ్బోర్డ్ బాక్స్లోనే ఇస్తారు కదా, సో ఆ కార్డ్బోర్డ్ బాక్స్ చినిగిపోతూ ఉండొచ్చు. సో ఆల్మోస్ట్ ఒక ఫ్యూ ఇయర్స్ తర్వాత, సో అప్పుడు దాన్ని ఎక్కడ పెట్టుకోవాలనేది అర్థం కాకపోవచ్చు. సో అందుకని ఇది అంటే ఇది కొంచెం మంచి ఐరన్ బాక్స్ ఉంటాయి కాబట్టి అవి కింద పెడితే మనం మళ్ళీ అవి రిపేర్ చేయించుకోవాలన్న ప్రాబ్లమే. అండ్ అవి రిపేర్ చేయించుకోవాలన్న ప్రాబ్లమే. అండ్ కాస్ట్ కూడా అలానే ఉంటుంది. అండ్ కొన్నిసార్లు అవి మళ్ళీ అసలు యూజ్ అవుతుందా లేదా అని చెప్పేసి కూడా మనం అనుకుంటూ ఉంటాము. సో యా, సో నేను ఇది కూడా యూస్ఫుల్ ప్రోడక్ట్ అని చెప్తాను గైస్. మీకు కావాలి అనుకుంటే తీసుకోండి. లైక్ ఓకే, మేము స్టోర్ చేసుకోవడానికి చాలా నీట్గాను ఉండిద్ది, దుమ్ము పట్టకుండా కూడా ఉండిద్ది అని అనిపిస్తే ఇది నిజంగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా 2 జిప్స్ వచ్చినాయి ఇక్కడ. సో ఎస్, సో వెయిట్ కూడా హోల్డ్ చేస్తుంది గైస్. క్లాత్ కూడా మంచిగా ఎలా ఉంది అంటే మీకు లోపల స్పాంజ్ ఉంటుంది కదా,
మీకు ఒక టెక్స్చర్ మీకు కనిపిస్తుందో లేదో నాకు అర్థం కాదు కదా. మామూలుగా చూడడానికి వరకు మీకు ఏమైనా క్లాత్లా అనిపిస్తుంది, బట్ ఇక్కడ ఒక స్పాంజ్ టైప్ ఉందండి. ఇలా ప్రెస్ చేస్తుంటే చూడండి మీకు ఇలా పైకి వస్తుంది కాబట్టి మీకు అర్థమయ్యే ఉండొచ్చు. ఒక స్పాంజ్ లా అయితే ఉంది ఆల్ ఓవర్ ద క్లాత్. సో ఐ విల్ షో యూ హియర్ ఆల్సో. సో ఇఫ్ యూ సీ హియర్ ఇక్కడ స్పాంజ్ ఉంది. సో మీకు పెట్టిన వెంటనే ఒక లైట్ వామ్ ఉన్న పెద్ద ప్రాబ్లం ఉండదండి. సో ఇక్కడ చూడండి ఇట్లా సో నేను ఇది నాకైతే యూస్ఫుల్ అండ్ వర్తీ అనే అనిపించింది అండి. సో హౌస్ హోల్డ్కి మనం పర్సనల్గా ఇంట్లో యూజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అని నేను చెప్పగలను. దిస్ ఈజ్ ద నెక్స్ట్ ఐటమ్ గైస్. సో ఈ ఐటమ్ వచ్చేసి ఐరన్ చేసుకునేటప్పుడు మనకి కొన్ని సిల్క్ ఆర్ వెరీ వెరీ డెలికేట్ క్లాత్స్ ఉంటాయి కదా. సో అలాంటి వాటికి మనము బ్రష్ చేసుకుని అది ఐరన్ చేసేటప్పుడు కాలకుండా ఇది వేయడం అబ్జర్వ్ చేశాను కొంతమంది యూజ్ చేస్తుంటే. సో ఇలా ఒక రెక్టాంగిల్ షేప్లో వచ్చింది. మన హ్యాండ్ అంత ఉండొచ్చు ఆల్మోస్ట్. నాకు ఈ టేబుల్ మీద చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇలా ఆల్మోస్ట్ 3/4 ఆఫ్ ద టేబుల్ సైజ్ వరకు వచ్చింది. సో మీరు ఇది ఇలా పెట్టేసుకొని ఐరన్ చేసుకునేటప్పుడు ఇట్లా ఐరన్ చేసుకొని మీరు మూవ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఈ ప్రోడక్ట్ అనేది ఇలా ఉంది కదా. సో ఇలా మూవ్ చేసుకుంటే ఇప్పుడు బేసిక్గా నేను ఈ కింద ఉన్న క్లాత్ కూడా కొంచెం డెలికేట్ కైండ్ అని చెప్పాలి. సో అలాంటి వాటి కోసం మీరు ఇట్లా ఇవి మూవ్ చేసుకుంటూ యూజ్ చేసుకోవచ్చు అని. సో ఇదండి ఇలాంటి కైండ్ ఆఫ్ క్లాత్ అని చెప్తున్నాను. ఆర్ఎల్స్ ఇంకా వేరే వాటికి కూడా మీకు ఎక్కువ హీట్ తగలకూడదు అనే వాటికి కూడా వైట్ షర్ట్స్ ఎప్పుడైనా చేసుకున్నప్పుడు కొంచెం డర్ట్ అంటకుండా ఉండడానికి అలాంటివి వేసుకోవచ్చు. కానీ నేను ఇది ట్రై చేశాను చెక్ చేయడానికి. నార్మల్ హీట్లో ఓకే, బట్ లైక్ మరీ హెవీ హీట్లో అయితే నాకు అతుక్కుంటున్నట్టే అనిపిస్తుందండి. బికాజ్ ఇది జస్ట్ ఒక థ్రెడ్ టైప్ సిలికాన్ అని అనొచ్చు, ఆర్ వైర్ ఉంటుంది కదా. సో ఆ వైర్ టైప్ అనమాట. ఓకే, లైక్ మ్యాక్సిమం హీట్ ఓకే, కానీ మరీ హైలో అయితే నాకు తెలిసి ఇది కొంచెం అతుక్కుంటుందేమో అనిపించింది. బట్ నేను ట్రై చేయలేదు ఇది ప్రోడక్ట్ని, బికాజ్ ఇది మళ్ళీ డ్యామేజ్ అవుతుందేమో అనేది చూడాలి నేను ఒకసారి. అంటే హెవీ కంప్లీట్ హైట్ మీద పెట్టడానికి, బికాజ్ నాకు కింద ప్రోడక్ట్ ఆర్ నా క్లాత్ కూడా ఉండింది, డ్రెస్ కూడా ఉండింది. సో నేను అలా ట్రై చేయలేదు. బట్ లైక్ నాకైతే నార్మల్ హీట్ మీద అయితే ఓకే అని అనిపించింది. సో కానీ ఇది మీషో నుంచి తీసుకున్నాను. సో ఇంకొకటి ఎప్పుడైనా నేను క్వాలిటీ మారితే ఏమైనా చేంజ్ వస్తుందేమో చూస్తాను ఒకసారి. సో బట్ ఫర్ నౌ ఓకే, లైట్ వైట్ వాటికి అట్లాంటి వాటికైతే యూజ్ చేసుకోవచ్చు అని నేను అనుకుంటున్నాను. సో దిస్ ఈజ్ ద ఐరన్ షీట్ మ్యాట్, ఐరన్ బాక్స్ మ్యాట్ అండి.